ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే సార్ ఆ తల్లి అంజనీదేవి సార్. హనుమంతులు వారు గర్భంలో ఉండగా అమ్మ నేను ఎలా రావాలంటే అందరిలాగి రావాలన్నా నీ ఈపులు చీల్చుకొని రావాలంటే అమ్మ ఏం చెప్పింది తెలుసా సార్? అంజనీదేవి అంటే మీ అమ్మని ఆంజనేయదేవి అని అనుకుంటున్నా సార్. వద్దు నాన్న ఈపులు చించుకొని వస్తే కలియుగంలో పుట్టే ప్రతి ఒక్కరు ఈపులు చించుకొని వస్తే ఏ తల్లి బతకదు నాన్న, అందరు వచ్చినట్లే యోని మార్గం రా అంటే ఒక బట్ట మింగమ్మ నేను రాలేనన్నాడు హనుమంతులు వారు. చిరంజీవి గారు అంటే మీరే ఒక ఎర్ర గుడ్డ పేలుగా మిగతా అది కట్టుకొని వచ్చిండు. వస్తానే ఆకలి అమ్మ అంటే అరే ఇప్పుడు నీకు అన్నం ఎట్లా పెట్టగలుగుతారా? తురుపు దిశకపో, ఏది ఉంటే తిను, ఎర్రగా ఉంటే పండను, పచ్చగా ఉంటే కాయ అంటే ఎర్ర పండు మండే సురుని మింగిండు హనుమంతుడు. అంతకంటే గొప్పవాడు పవనుడు. ఆ తల్లికి కాళ్ళకు పాదాభివందనాలు. అంజనీదేవికి మంచి కొడుకులు కన్నాము మనం.